వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. భారతదేశంలో స్వతంత్రం ఏర్పడిన తర్వాత పారిశ్రామిక రంగానికి సంబంధించిన పారిశ్రామిక విధాన తీర్మానాల యొక్క పరిణామ క్రమాన్ని ఒకసారి చూస్తే 1948లో ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి అయిన ఆర్కే షణ్ముఖం శెట్టి 1948 మొదటి పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమలను 4 రకాలుగా వర్గీకరించారు. అదేవిధంగా 1956లో రెండవ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమలను 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మొదటి పారిశ్రామిక విధాన తీర్మానము, రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమలను మొత్తంగా ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో అనగా ప్రభుత్వ నియంత్రణ ఉండే విధంగా కొన్ని రకాల పరిశ్రమలు ప్రభుత్వ ఆధ్వర్యంలో, కొన్ని రకాల పరిశ్రమలు ప్రభుత్వ నియంత్రణలోనే ఏర్పాటు చేయాలని చెప్పి ఈ 2 పారిశ్రామిక విధాన తీర్మానంలో ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో 1977లో జనతా ప్రభుత్వ కాలంలో వచ్చిన పారిశ్రామిక విధాన తీర్మానం అనేది చిన్నతరహా పరిశ్రమలకు ప్రియారిటీ ఇచ్చే విధంగా పారిశ్రామిక విధాన తీర్మానంలో పొందుపరిచారు. నెక్స్ట్ 1991లో భారతదేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన తర్వాత అంతకుముందున్న భారతదేశం యొక్క పారిశ్రామిక విధాన తీర్మానాలన్నిటికీ కూడా వ్యతిరేకంగా అనగా ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలో పరిశ్రమలు ఉండకుండా ప్రైవేటు వారికి కూడా అవకాశాలు కల్పించే విధంగా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనగా ఎల్పిజి రిఫార్మ్స్ ఆధారంగా 1991లో నూతన ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడం జరిగింది. థ్యాంక్ యూ.